అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా అడ్డ. నగరి నుంచి ఆమె 2 సార్లు ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ రెడీ అయిందా? వచ్చే ఎన్నికల్లో రోజాకు మరోసారి అవకాశం ఇవ్వకుండా కూటమి నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? ఇంతకీ నగరిలో విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి ఆర్కే రోజా. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె అప్పట్లో ఏది చేసినా సంచలనమే. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై వరుసబెట్టి విమర్శలు గుప్పించారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆమె వైసీపీని వీడుతారని టాక్ సైతం వినిపించింది. కానీ ప్రచారాన్ని తిప్పికొడుతూ రోజా తిరిగి యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దాంతో పార్టీ హైకమాండ్తో పాటు సొంత పార్టీ కేడర్ కూడా ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు నగర నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రోజాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చెక్ పెట్టేలా ప్లాన్ రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా నగరిలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఇందులో భాగమే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట మండలాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు వరకు నిండ్ర, వడమాలపేటల్లో రోజాకు గట్టి మద్దతు ఉండేది. మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆమె ఈ 2 మండలాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తరచూ పర్యటనలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇవే తన బలం ఉన్న ప్రాంతాలుగా రోజా చెప్పుకునేవారు. నగరి మండలంలో పరిస్థితి మాత్రం సమంగా ఉండేది. అభిమానులు ఉన్నప్పటికీ వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉండేది. విజయపురం, పుత్తూరులో అయితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అక్కడ వైసీపీ వర్గాలు 2 గ్రూపులుగా విడిపోయాయి. ఈ పరిణామాలు గత ఎన్నికలకు ముందే మొదలయ్యాయి. అదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం కూడా రోజాకు సవాలుగా మారింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు సైతం నగరిలో పర్యటించడంతో వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రికి చెక్ పడ్డట్టేనని చర్చ జరుగుతోంది. ఇక నగరి ప్రజలపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నగరిలో అనేక అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నియోజకవర్గం అంతటా చురుకుగా పర్యటిస్తున్నారు. తమకు బలం ఉన్న ప్రాంతాలతో పాటు బలహీనంగా ఉన్న మండలాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో అమలు చేయడం, సమస్యలపై వెంటనే స్పందించడం వల్ల ప్రజల్లో ఆయన పట్ల అనుకూలత పెరుగుతోందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా ఊపందుకున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో గతంలో రోజాకు అంతో ఇంతో మద్దతు కనిపించిన నిండ్ర, వడమాలపేటలో ఇప్పుడు ఆమె పర్యటనలకు పెద్దగా స్పందన లేకపోతున్నట్టు చర్చ సాగుతోంది. ఒకప్పుడు కనిపించిన స్వాగతాలు, హడావిడి ఇప్పుడు తగ్గినట్టు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడరు, విజనరీ లీడరు, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడని చెప్పి వాళ్ళు కోకొల్లగా అక్కడే రాసేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్పేది. అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మన చేసుకున్న అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా సార్ చెప్పిన దాంట్లో ఇవాళ ఆదర్శంగా తీసుకొని చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నామంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలా మంది పట్టభద్రులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశ నిర్దేశం ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది 100 కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతా ఉంది. ఇక నగరి పర్యటనలో వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. 700 కోట్లతో రీసర్వే జరిపి పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ తన ఫోటో వేసుకున్నారని మండిపడ్డారు. అందుకే ఎన్నికలకు ముందు కర్నూలులో పట్టాదారు పాసు పుస్తకాల్ని కాల్చేశానన్నారు. తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ల్యాండ్, మైన్, వైన్, శాండ్ అన్నింటినీ దోచేశారు. ఇలాంటి చెత్త పనులు చేయడంలో మీతో పోటీ పడాలా అని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరు ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. అంటే మీ ఆస్తి, మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోబట్టి కూర్చోవాలా? అంటే ఇది బ్లాక్ మెయిల్ చేయడమునా కాదా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ్ఞాపకం ఉందా లేదా? నేను కర్నూలులో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు కోపం వచ్చి పుస్తకాన్ని తీసుకుని తగలబెట్టా. నేను ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను, నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. మొట్టమొదటిసారిగా రద్దు చేసిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే నగరిలో సీఎం చంద్రబాబు షో అటర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆయన అబద్ధాలు వినలేక జనాలు సగం దారిలోనే పారిపోయారని మండిపడ్డారు. గతంలో నగరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేని చంద్రబాబు సభకు రాలేక జనం దూరంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే డైవర్షన్ రాజకీయంలో భాగంగా జగనన్నపై లేనిపోని అబద్ధాలు చెప్పారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తానని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ అప్పులాంధ్ర, అరాచక ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అబద్ధాల ఆంధ్రగా మార్చేశారు. ఎక్కడా కానీ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేసే దిశగా పని చేయలేదు. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి నగరిలో ఏ పని చేయలేదు. అందుకే నగరిలో మీటింగ్కు ఎదురుగా ఉన్న ఆసుపత్రుల్లో పేషెంట్లను కూడా బయటకు తరిమేసి క్లీన్ చేశారు. సీఎం ఓ నియోజకవర్గానికి వస్తే చెప్పింది చేశారని చెప్పి పొలవర్షం కురిపించాలి. కానీ మీరు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. సగం దారి వరకు తీసుకొస్తే సగం దారి నుంచే పారిపోయారు. నాయకులు పట్టుకున్న నిలబడే పరిస్థితి లేదు. మీటింగ్ వరకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన కొంతమంది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి చెవుల్లో రక్తం కారి పారిపోవటం మీరంతా కూడా చూసుంటారు. డబ్బా తప్ప ₹1 డబ్బు కూడా నగిరి నియోజకవర్గానికి ఉపయోగపడేది లేదు అనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కాదు, అప్పులాంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు. కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర కానీ స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నగరి పర్యటన ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబు పర్యటనతో మాజీ మంత్రి ఆర్కే రోజాకు చెక్ పడినట్లేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం నగర నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు రోజా రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు రోజా తిరిగి తన పాత బలాన్ని సమీకరించుకోగలుగుతుందా అనే చర్చ సైతం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో రోజాకు కష్టమే అన్న ప్రచారమే జోరుగా సాగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.